ఆహా, అదృష్టం అంటే గా దక్షిణ కొరియా దేశంలో పిల్లలంగా అనేటోళ్ళదే. ప్రెగ్నెంట్ అయిందని తెలిస్తే చాలు పైసా ఖర్చు లేకుండా సర్కారోళ్ళే మొత్తం ఖర్చు పెట్టుకుంటారట. పిల్లో పిల్లగాడో పుడితే వాళ్ళు తాగే పాల ఖర్చు, పెట్టే ఉగ్గు ఖర్చు, తల్లికి బలంగల తిండి ఖర్చు అంతా సర్కారోళ్ళదేనట. చా, గట్ల కూడా ఉంటుందా అనుకుంటున్నారులే, గట్నే ఉందట ఆడ మరి. ఆహా, కిస్మత్ అంటే కొరియాల పిల్లలను కనేటోళ్ళదే పో. మన తాన ఆడోళ్ళు నీళ్ళు పోసుకున్నారంటే పుట్టింటోళ్ళు, అత్తగారింటోళ్ళు, అయినోళ్ళంతా ఎంత సంబరపడతారో అంతకు 10 ఇంతల సర్కారోళ్ళు సంబరపడతారట అక్కడ. వట్టిగా సంబరపడే కాదు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తేలిన కాడికెళ్ళి పిల్లలను కానీ పెంచేదాకా అటు ఇటు ఓ 7-8 ఏళ్ల పాటు పిల్లగాళ్ళు వాళ్ళ తల్లుల బరువు బాధ్యతలు అన్ని కన్నతండ్రి లెక్క సర్కారోళ్ళే భుజాల మీద వేసుకుంటారట. మొదలు ప్రెగ్నెంట్ అని తెలుసుడే ఆలస్యం మెడికల్ చెకప్, మెడికల్ కిట్టు, మల్టీవిటమిన్ కిట్లు ఇస్తారట. మొత్తం 63,000 రూపాయల విలువగల వస్తువులు ముట్ట చెప్తారట. ఇక అదే అప్పట్లో కేసీఆర్ కిట్ అని తెలంగాణలో ఓ పథకం పెట్టే కదా, ఆడపిల్లలు పుడితే 13,000, మగపిల్లలు అయితే 12,000 అని. గట్ల అన్నట్టు. ఇక కొలువు చేసే ఆడోళ్ళకైతే ఫుల్ పెయిడ్ లీవ్ అయినట్ట. అంటే ఇంటికాడ కూర్చొని టైం పాస్ చేసినా నెలగాగానే జీతం పడుతూనే ఉంటుంది ఖాతాల. ఇక వాళ్ళు ఎటన్నా పోవాలంటే రాను పోను ట్యాక్సీలు, ట్రైన్ టికెట్ల కోసం 44,000 రూపాయల ఖర్చు అంతా సర్కారుది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే గిసొంటి గులాబీ రంగు బ్యాడ్జ్ ఇస్తారట వాళ్ళకు. ఇక రైలు బండి ఎక్కగానే వాళ్ళు కూర్చుంటేందుకు సపరేట్ సీట్లు తయారుంటాయి, రిజర్వ్ చేసినాయి. ఇగో ఇవే సీట్లు. ఇక డెలివరీ కాగానే అకౌంట్లో 1,26,000 పడతాయట. తర్వాత నెలకు 31,000 చొప్పున 2 ఏళ్ల దాకా ఖర్చులకు కట్టిస్తారట. మళ్ళా అట్లా 2 ఏళ్ల వయసుకెళ్ళి పిల్లగాళ్ళకి 8 ఏళ్ల వయసు వచ్చేదాకా 12,600 రూపాయల చొప్పున నెలకు కట్టిస్తారట. ఇక చూసుకో ఎట్లుందో దక్షిణ కొరియాల పిల్లలు కనేటోళ్ళ కిస్మతు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు మన తాన గాని, ఆ మాటకు ముందు కడుపొచ్చిన వేళ అని ఇంకో మాట కలుపుకోవాలి కొరియాలనైతే. కంటే కూతుర్ని కనాలి అన్నట్టు కంటే కొరియాలని కనాలి అనిపిస్తలేదు ముచ్చట ఇంటుంటే. ఇక గట్టనే మొన్ని నడమ మన దేశపామే దక్షిణ కొరియా పిల్లగాని పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ అయి పిల్లగాని కంటి అకౌంట్లో 126,000 పడ్డాయట. ఆ ముచ్చట సోషల్ మీడియాలో పెట్టింది. కానీ ఒక్క మాటలు చెప్పాలంటే ఓట్ల ముంగట ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత రేషన్, ఉచిత పెళ్లి పథకం, ఉచిత బంగారం పథకం, ఉచిత పెన్షన్ పథకం అని ఇట్లా 10 రకాల పథకాలు పెట్టినంత ఎత్తనట్టు. మరి ఏం చెప్తారు, పిల్లలు కనుట్లా అంత కరువులున్నది దక్షిణ కొరియా దేశం. దునియాల తక్కువ మంది పిల్లలు పుట్టే దేశాల లిస్టుల టాప్ 3లోనే ఉందట వాళ్ళ దేశం. అందుకే ఈ ఉచితాలు తాయిలాల తిప్పలన్నీ. అందుకే దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అని మన తాన ఎన్నడో గుర్తుపట్టిరు మహానుభావులు. కాబట్టి ముందు సోపుతోని పిల్లగాళ్ళను కరువు లేకుండా కంటున్నారు.